అందరికీ నమస్కారం అండి. నేను మణికుమార్ని, కుంభకోణం కాపురం రోష విజయవాడ నుంచి. నవరాత్రికి స్పెషల్గా పంచలోహంలో 2D ఆర్ట్లో ఇప్పుడు మీకు చూపిస్తున్న మా కాళి, మా దుర్గా, మా చండి ఈ మూడు కూడా చూపిస్తాను. సో మొదటగా మీకు చూపిస్తున్న విగ్రహం వచ్చేటప్పటికి మా దుర్గా. ఇక్కడ చూడండి, దుర్గా అమ్మవారు యాక్చువల్గా సింహవాహనం మీద మనకి చతుర్భుజాలతో అష్టభుజాలతో అమ్మవారు అభయహస్తంతో ఉన్నారు. ఇది పంచలోహం. మీరు అవుట్లైన్ కూడా చూడొచ్చు. అలాగే అమ్మవారు ఒక ఎత్తు వచ్చేటప్పటికి 5 to 6 inches వస్తున్నారనమాట. సో అమ్మవారు ఒక కళ్ళు కానీ, అమ్మవారు ఒక అది శారీ అంటే మీరు అమ్మవారు ఒక వస్త్రాలంకరణ చూడొచ్చు, అమ్మవారి యొక్క నగల అలంకరణ ప్రతిదీ కూడా చూడొచ్చు. అలాగే బ్యాక్ సైడ్ చూస్తే అమ్మవారు ఒక పెద్ద పెద్ద కురులు కానీ, సింహం జూలు కానీ చాలా చాలా బాగుంటుంది పీఠం మీద. సో ఇలాగే మీకు మా కాళీ అనమాట. సో కాళికాదేవిని చూడండి, ఇంతకుముందు మీకు చూపించాను కానీ రీస్టాక్ అయింది కేవలం నవరాత్రుల కలెక్షన్ కోసమే. సో ఆ అమ్మవారు వచ్చేటప్పటికి మీకు ఇక్కడ కాళీ అమ్మవారు. సో మనకి దక్షిణ కాళీ అనమాట. ఇక్కడ అమ్మవారు వచ్చేటప్పటికి కింద పరమేశ్వరుడు ఉన్నాడు పడుకుని. ఆ ఆర్ట్ అనేది కూడా మీరు ప్రతిదీ చూడొచ్చు, అవుట్లైన్ కూడా. అలాగే వచ్చేటప్పటికి అమ్మవారి యొక్క పుర్రెల మాల కానీ, ఆ కిరీటం కానీ, అమ్మవారి యొక్క నాలిక బయటకు వచ్చి త్రినేత్రం ప్రతిదీ కూడా చాలా చాలా అందంగా ఉంటుంది. అలాగే ఇంకోటి వచ్చేటప్పటికి విష్ణుదుర్గ అనమాట. సో ఇక్కడ ఇద్దరికి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి నారాయణుడికి అలాగే అమ్మవారికి, సో ఇద్దరు అన్నా చెల్లెళ్ళు కాబట్టి, సో చక్కగా మనం విష్ణుదుర్గ కూడా అంటే చండీ అలంకారంతో కూడా చేయొచ్చు అమ్మవారికి. సో విష్ణుదుర్గ చూడండి మీకు ఎంత అందంగా ఉంది అమ్మవారు. సో ఇక్కడ వచ్చేటప్పటికి అష్టభుజాలతో త్రిశూలం పట్టుకుని నడుం మీద అమ్మవారు నడుం కింద చేయి పెట్టుకుని వెనకాల సింహవాహనంతో చాలా అసలు ఆ చైతన్యం విగ్రహంలో అంత చైతన్యం ఉంటుంది. చిరుమందహాసంతో చక్కగా నవ్వుతూ ఉంటారు. సో మీకు ఈ మూడు కూడా 3 శక్తుల విగ్రహాలని మనం నిత్యగా ఉపాసన చేసుకోవడానికి, ఒకటి దుర్గా, ఒకటి మా కాళీ, ఇంకోటి వచ్చేటప్పటికి చండీ రూపం కానీ విష్ణుదుర్గ రూపంలో కానీ చక్కగా పూజ చేసుకోవడానికి ముగ్గురు కూడా అవైలబుల్లో ఉన్నారు. సో దుర్గమ్మవారు, కాళీ అమ్మవారు వచ్చేటప్పటికి మనకి 6 inchesలో వస్తున్నారు. ఇంకా చండికా అమ్మవారు అంటే విష్ణుదుర్గే వచ్చేటప్పటికి మనకి ఒక 4.5 to 5 inchesలో వస్తున్నారనమాట. సో 3 శక్తుల్ని 3 రూపాల్లో మనం పూజ చేసుకోవడానికి అనువైన విగ్రహాల కలెక్షన్స్ అనమాట. సో ఇది ఒక లేటెస్ట్ ప్యాటర్న్ ఇప్పుడు నవరాత్రికి.